కానీ మా ఎంపీలతో కానీ నాకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను గతంలో చెప్పిన మాటలు ఇవాళ నాకు అందరూ ఫోన్లు చేసి వాళ్ళు దగ్గరున్న మనుషులు ఫోన్ చేసి అంటున్నారు, అన్నా మీరు గతంలో ఏ మాట అన్నారు కదా, ఇవాళ అదే నిజమవుతుంది. ఇవాళ మొత్తం బీజేపీని డమ్మీ చేయడానికి, పార్టీని సర్వనాశం చేయడానికి చాలా భయంకరమైన కుట్రలు చేస్తున్నారు అని కార్యకర్తలు బాధపడి నాకు ఫోన్ చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, మా డీకే అరుణ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, విశ్వేశ్వర్ రెడ్డి గారు కానీ, జి నాగేష్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, మా ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఈ కమిటీతోని సాటిస్ఫై ఉన్నారా? కొద్ది చెప్పాలి. ఎవరైనా వితౌట్ కెమెరా, మా మీడియా మిత్రులు మీకు కూడా చాలా మంచి సంబంధాలు మా ఎంపీస్తోని కానీ మా ఎమ్మెల్యేస్తో కానీ మీకు మంచి సంబంధాలు ఉన్నది. వితౌట్ కెమెరా మీరు అడగండి, అన్నా ఈ విధంగా ఒక స్టేట్ కమిటీ పడింది కదా, దీనికి మీరు సాటిస్ఫై ఉన్నారా అడగండి. వాళ్ళే చెప్తారు, ఐఎమ్ నాట్ సాటిస్ఫై, మేము సాటిస్ఫై లేము. ఇంకా మా జిల్లాకి మా పార్లమెంట్కి ఇంకా గుర్తింపు వాళ్ళు ఇస్తలేరు. మేము చాలా కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు కష్టపడి, మా పార్లమెంట్లో ఉన్న సీనియర్ అధికారులు కష్టపడి ఇవాళ ఒక పార్లమెంట్ మేము గెలిచినాం. ఒక ఎంపీగా మేము ఢిల్లీ పోయి దేశ ఫ్యూచర్ గురించి మేము ఇవాళ మాకు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందంటే అది బీజేపీ కార్యకర్తల వల్లని. కానీ ఇవాళ అదే కార్యకర్తలకి పక్క పెడుతున్నారు. మేము పేరు పంపించిన ఆ పేర్లు కూడా పక్క పెడుతున్నారు. మళ్ళీ అదే యాంగిల్ నడుస్తుంది, నా మనిషి నీ మనిషి. ఈ నా మనిషి నీ మనిషి వల్ల ఎన్నో సంవత్సరాలు పార్టీకి సర్వనాశం చేసినారు కదా, ఇప్పుడు కూడా అదే యాంగిల్లో వీలు పోతున్నారు. రామచంద్రరావు గారు మంచి మనిషి, కానీ పాపం రబ్బర్ స్టాంప్ అయిపోయాడు. రామచంద్రరావు గారు వెనుక కొంతమంది పెద్దలు దాచుకొని పార్టీని నడపనికి ప్రయత్నం చేస్తున్నారు కూడా. గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవాళ కొంతమంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నా పైన కామెంట్లు చేస్తున్నారు, మర్యాదగా ఉండండి లేకపోతే మా యాంగిల్లో మేము మీకు జవాబు ఇస్తాము అని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినారు. గతంలో కూడా ఒక అమ్మ మా పైన ప్రెస్ మీట్ పెట్టింది, ఎందుకంటే రాయసింగ్ కౌంటర్ ఇయ్యాడు కదా. ఎందుకంటే ఒక మహిళ పైన మళ్ళీ రాయసింగ్ కామెంట్ చేస్తే మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉన్నది. నెలకి డబ్బులు ఇచ్చి మొత్తము ఫేవరబుల్గా కొన్ని న్యూస్లు నడిపించే ఒక అలవాటు వీళ్ళకి అయిపోయింది. మళ్ళీ రాయసింగ్కి మహిళల పైన సమ్మానం లేదు అది ఇది అని ఒక వార్తలు నడిపిస్తాను. నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా అశోక్ అన్న మంచి పరిచయాలు, ఆయన మాట్లాడిండు, ఆయనకి జనరల్ సెక్రటరీ ఇచ్చినారు స్టేట్లో. నా శుభాకాంక్షలు అశోక్జీ. మీరు మాట్లాడే పద్ధతి బాగలేదు. ఒక వ్యక్తి పైన కామెంట్ చేసే ముందు మనలో ఏం తప్పు ఉన్నది అది చూసుకోవాలి కొద్దిగా. నాకు చాలామంది మీ ఏరియా నుంచి ఫోన్ చేసినారు, మీ గురించి అంటే వ్యక్తిగతంగా లోపట కానీ ఏరియాలో కానీ మీకు వచ్చిన పదవి గురించి నాకు ఏం తెలియదు. కానీ మీ మనుషులే నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, అన్న అప్పుడు బీబీ నగర్లో ఎమ్స్ హాస్పిటల్లో పోస్టులు ఇప్పిస్తా అని 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినారన్న. అప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు అడిగితే ఏబీవీపీ కార్యకర్తల పైననే కేసు పెట్టించిండు అని మీ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అదేవిధంగా రామచంద్రరావు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇంటి కాడ పోయి మీరు మీ భార్య కెరోసిన్ వేసుకుంటామని ఒక నాటకం కూడా గతంలో ఆడినారంట. అది మీ కార్యకర్తలే మాకు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం కాంప్రమైజ్ జరిగిందేమో, ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ని మీరు కాపాడుకోండి. అనవసరము వీళ్ళు మాటల్లో వచ్చి మా వరకు వస్తే మీకే నష్టం. ఎందుకంటే 3వ సారి ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే.
గర్వంగా చెప్తాం. మూడోసారి ఎమ్మెల్యే గెలిచినాము మా గోషా మహల్ ప్రజల ఆశీర్వాదం వల్లనే గర్వంగా చెప్తాం. సిగ్గులేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే బీజేపీ కార్యకర్తలే నాకు ఇక్కడ నుంచి నేను అనుకుంటే, ఎందుకంటే మూడోసారి గెలిచిన కదా, నాలుగోసారి నిలబడాలా వద్దా ఆలోచన చేస్తా. ఒకవేళ నిలబడితే ఇదే మా బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి నాకే ఓటేస్తారు, నాకు గెలిపిస్తారు. అదే మా ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపిస్తారు. కావాలంటే మీరు ఏ షరతు పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు. నేను ఒక ఫైటర్. రోడ్ పైన కూడా నేను కొట్లాడతా, మీడియాలో వచ్చి కూడా నేను కొట్లాడతా. ఏ వేదిక చెప్పండి ఆ వేదికలో వచ్చి నేను కొట్లాడతా. నేను ఎప్పుడైనా నా పార్టీ బాగుపడాలి, నా కార్యకర్తలు బాగుపడాలి. ఇవాళ లేకపోతే రేపు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి ఆలోచన పెట్టేలో నేను కూడా ఒక వ్యక్తి. ఇవాళ బాధ ఉన్నది. మంచి మూమెంట్ ఉండే. ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉండే. కానీ మీరేం చేసినారు? బీజేపీని మొత్తం పండబెట్టినారు. ఏ కార్యకర్త ఇవాళ పనిచేయడానికి రెడీ లేరు. దేని గురించి కొద్దిగా ఆలోచన చేయండి. ఓకే, మీరు కమిటీ వేసుకున్నారు కదా, గుడ్, ఏంటి కమిటీ వేసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ జిల్లాలో కానీ రూరల్లో కానీ ఎట్లా మీరు పార్టీని డెవలప్ చేస్తారు, డెవలప్ అవుతుందా లేదా మీరే చూసుకోవాలి. ఇంకా ఏదైనా మీకు మీడియా మిత్రులు క్వశ్చన్స్? రాజీనామా చేయాలి పార్టీలో రాజాసింగ్ ఎందుకు మరి ఇట్లా బయటికి వెళ్ళినా కూడా మా పార్టీ వ్యక్తి కాదు కదా ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నారు. రాజీనామా చేయాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. మీరేమన్నా దాని మీద మాట్లాడతారా? మీరు ఎవరు అడిగేది? నేను రాజీనామా అయ్యాను, పీక్కోండి, ఆన్సర్ దొరికింది. నెక్స్ట్, మీరేమో రాజీనామా చేయకుండా రాజాసింగ్ బీజేపీ మీద మాట్లాడే అర్హత లేదని చాలా స్పష్టంగా చెప్తారు. నేను గతంలో కూడా చెప్పినాను. మీరు గెలిచింది బీజేపీ మీద, బీజేపీ మీద ఎట్లా విమర్శలు చేస్తారు అనేది కూడా. నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాను. ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పిన నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా. బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా, 100% మాట్లాడతా. దానికి ఎవరు ఆపలేరు. రాజాసింగ్ బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గెలిచిండు, బయట ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలవలేదని. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా. మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను. రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాల వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు కొన్ని లిస్ట్ నేను మీకు ప్రత్యేకంగా సపరేట్ పెట్టిస్తాను. దాంట్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓటర్ ఐడి కార్డు కూడా మీరు సర్వే చేసుకోండి. అసలు ఏ వ్యక్తికి ఎక్కడి నుంచి పోస్ట్ ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఆ వ్యక్తి ఎన్నిసార్లు జిల్లాకి వెళ్తారు, ఎన్ని సంవత్సరాలు సిటీలో ఉంటారు, ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను మీకు లిస్ట్ పెడతాను. నా వెనక ఎవరు లేదు, ఒక్కడనే ఉన్నారు. గతంలో కూడా ఒక్కడనే ఏక్ నిరంజన్. రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఏక్ నిరంజన్ ఉన్నాడు. సిటీలో కూడా ఒక్కటే ఎమ్మెల్యే, కానీ మర్యాద లేదు. ఏం చేయాలి సార్? మీరు కేంద్ర పార్టీ నుంచి రాజాసింగ్ కొంత అక్కడ పట్టుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని కేర్ చేస్తలేదు. ముందు నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి అయినా పార్టీ ఇక్కడ ఉన్న నేతలను విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి కేంద్రంలో మీ వెనకాల యోగి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, అట్లాంటివి వస్తుంది, అదేమన్నా ఉందా? విమర్శలు నేను ఎప్పుడు చేయలేను. నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి, మీరు తప్పు చేస్తున్నారు, నేను ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను.
కేంద్ర అధికారులు, కేంద్రంలో ఉన్న పెద్దలు, యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళందరి ఆశీర్వాదం గతంలో కూడా ఉండే, ఇవాళ కూడా నా పైన ఉంటుంది. చాలాసార్లు నాకు ఫోన్ చేసి తిడతారు వాళ్ళు, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు రీజన్ ఇచ్చినావు, ఎందుకు మాతో చర్చ చేయలేదు అని చాలాసార్లు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు. మొన్న మా సమాజ కార్యక్రమం ఉండే ఢిల్లీలో, అక్కడ కూడా వెళ్తే కూడా వాళ్ళు కలిసినారు. మా సమాజం 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా వరకు ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు అడిగినారు. నేను చెప్పిన బాధ ఉండే, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నాకు మర్యాద దొరకాలి, అది దొరకలేదు. మా కార్యకర్తలకి ఏ మర్యాద దొరకాలి, అది మా కార్యకర్తలకి మర్యాద దొరకలేదు. ఇవాళ గోషామేల్ 3వ సారి గెలిపించిన మా కార్యకర్తలు హైదరాబాద్ పార్లమెంట్, ఇవాళ ఎవరికి ఇక్కడ నుంచి పోస్ట్ ఇచ్చినారు చెప్పండి? గతంలో కూడా ఇదే కదా మా బాధ. కార్యకర్తల్ని గుర్తించండి, కార్యకర్తలు పనిచేసే వాళ్ళకి పోస్టులు ఇవ్వండి, వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే ఇవాళ మన తర్వాత, ఇవాళ లేకపోతే రేపు మీ సమయం అయిపోతుంది, మన తర్వాత ఇదే కార్యకర్తలు పార్టీని డెవలప్ చేస్తారు కదా, ఇదే కదా మా బాధ. అదే బాధని పక్క పెట్టినారు. మరి మీకు ఫోన్ చేసి తిట్టే నాయకులతో ఎందుకు గతంలో పార్టీలో జరుగుతున్న అంశాలపై చర్చించలేదు? చాలాసారి ప్రతి ఒక్క వేదిక పైన, ప్రతి ఒక్క మీటింగ్లో నేను గతంలో అమిత్ షా సార్ కూడా డైరెక్ట్ చెప్పిన నల్గొండలో, సార్ ఈ వీళ్ళు ఇట్లా వేలు చూపెట్టి చెప్పిన, సార్ వీళ్ళు గ్రూపిజం వల్ల పార్టీ సర్వనాశనం అవుతుంది సార్, ఫస్ట్ వీళ్ళు గ్రూపిజంని ఖతం చేయండి, అప్పుడే మనం గవర్నమెంట్లో వస్తామని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే దమ్ముంది, చెప్పినాం కూడా. అంటే మీరు చెప్తే మిమ్మల్ని నమ్ముతలేరా?